హలో ఫ్రెండ్స్, మళ్ళీ మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సాధారణ న్యూస్ అప్డేట్ కాదు. ఇదొక వరల్డ్ చేంజింగ్ మూమెంట్. ఒకవైపు గాజా ఇజ్రాయెల్ వార్, మరోవైపు యూరప్ డిఫెన్స్ క్రైసిస్ అండ్ నాటో వార్నింగ్. ఈ రెండు వేర్వేరు విషయాల్లా అనిపించినా వాటిని కలిపి ఒకే ఒక్క నిజముంది. ప్రపంచం ఇప్పుడు ఎమోషన్స్తో కాదు, పవర్, సెక్యూరిటీ, స్ట్రాటజీతో నడుస్తోంది. ఈ వీడియో మొత్తం చూస్తే మీకర్థమవుతుంది. యుద్ధాలు ఎలా మారుతున్నాయి, దేశాలు ఎలా ఆలోచిస్తున్నాయి, మన భవిష్యత్తు ఎందుకు ప్రభావితమవుతోంది. అక్టోబర్ 7, 2023 యుద్ధం ఎలా మొదలైంది? ఈ తేదీ ఇజ్రాయెల్ చరిత్రలో డార్కెస్ట్ డేగా మిగిలిపోతుంది. హమాస్ అనే మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ మీద ఒక మ్యాసివ్ సర్ప్రైజ్ అటాక్ చేసింది. బార్డర్ బ్రీచెస్, రాకెట్ అటాక్స్, గన్మెన్ సివిలియన్ ఏరియాస్ ప్రవేశించారు. ఈ దాడిలో 1200 మందికి పైగా చనిపోయారు. హండ్రెడ్స్ ఆఫ్ సివిలియన్స్ హాస్టేజెస్ అయ్యారు. విమెన్, చిల్డ్రన్, ఎల్డర్లీ ఎవ్వరూ సేఫ్ కాదు. ఇది కేవలం ఒక టెర్రర్ అటాక్ కాదు, ఇదొక సైకలాజికల్ వార్. ఇజ్రాయెల్ ప్రజల్లో భయం మాత్రమే కాదు, కోపం, బాధ, ప్రతీకారం అన్నీ కలిసిపోయాయి. ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒకే నిర్ణయం తీసుకుంది: ఈ యుద్ధం హమాస్ను అంతం చెయ్యాలి. ఎయిర్ స్ట్రైక్స్, గ్రౌండ్ ఇన్వేజన్, కంప్లీట్ గాజా బ్లాకేడ్ అంతా మొదలైంది. కాని ఈ యుద్ధంలో ఒక విషయం ఎప్పటికీ ఇజ్రాయెల్ని ఆపింది: హాస్టేజెస్. ఇజ్రాయెల్లో ఒక మాటుంది: ఒక సోల్జర్ అయినా, ఒక సివిలియన్ అయినా వారిని వదిలిపెట్టం. అందుకే మిలిటరీ ప్లాన్స్ చేంజ్ అయ్యాయి, ఆపరేషన్స్ డిలే అయ్యాయి, సీజ్ ఫైర్ డిస్కషన్స్ జరిగాయి. ప్రపంచ దేశాలన్నీ ఒకటే అడిగాయి: సీజ్ ఫైర్ ఎందుకు చేయడం లేదు? ఇజ్రాయెల్ సమాధానం స్పష్టం: అవర్ పీపుల్ ఆర్ స్టిల్ ఇన్ గాజా. ఇక్కడ ఎమోషన్ ప్లస్ నేషనల్ ఐడెంటిటీ కలిసి పనిచేశాయి. హమాస్కి తెలుసు, మిలిటరీ పవర్లో ఇజ్రాయెల్ ముందు నిలబడలేరు, కాని హాస్టేజెస్ ఉంటే ప్రెజర్ క్రియేట్ చేయొచ్చు. అందుకే ప్రిజనర్ స్వాప్స్, ఎయిడ్ డిమాండ్స్, సీజ్ ఫైర్ ప్రెజర్ అన్నీ హాస్టేజెస్ చుట్టూనే రివాల్వ్ అయ్యాయి. ఇదొక నెగోసియేషన్ వార్. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్: ఇజ్రాయెల్ ఒఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది, గాజాలో ఉన్న లాస్ట్ హాస్టేజ్ రిమైన్స్ తిరిగి వచ్చాయి. ఇది చాలా సీరియస్ మొమెంట్. ఇది సెలబ్రేషన్ కాదు, విక్టరీ కాదు, ఇది క్లోజర్. ఫ్యామిలీస్ ఫైనలీ గాట్ ఆన్సర్స్. ఇజ్రాయెల్ సొసైటీ ఒక ఎమోషనల్ చాప్టర్ క్లోజ్ చేసింది. గవర్నమెంట్ స్ట్రాటజీ కంప్లీట్గా షిఫ్ట్ అయింది. ఇప్పటివరకు హాస్టేజెస్ ఈక్వల్ టు హమాస్ లెవరేజ్. ఇప్పుడు నో హాస్టేజెస్ ఈక్వల్ టు నో ఎమోషనల్ ప్రెజర్. ఇది వార్ గేమ్ని పూర్తిగా మార్చేస్తుంది. ముందు హ్యుమానిటేరియన్ సీజ్ ఫైర్, హాస్టేజ్ ఎక్స్చేంజ్, ఎమోషనల్ అపీల్స్. ఇప్పుడు స్ట్రాటజిక్ నెగోసియేషన్స్, లాంగ్ టర్మ్ సెక్యూరిటీ, పొలిటికల్ కంట్రోల్ ఆఫ్ గాజా. ఇజ్రాయెల్ అడుగుతున్న ప్రశ్న: హూ కంట్రోల్స్ గాజా ఆఫ్టర్ ద వార్? ఇది యుద్ధం ముగిసే ప్రశ్న కాదు, ఇది యుద్ధం తర్వాతి ప్రపంచ ప్రశ్న. గాజా పూర్తిగా డిస్ట్రాయ్ అయింది. రోడ్స్, స్కూల్స్, హాస్పిటల్స్, పవర్ ప్లాంట్స్. కానీ రీకన్స్ట్రక్షన్ అంటే కేవలం బిల్డింగ్స్ కట్టడం కాదు. అసలు ప్రశ్న: హమాస్ మళ్లీ పవర్లో ఉంటుందా? యుఎన్ లేదా ఇంటర్నేషనల్ ఫోర్స్ వస్తుందా? ఇజ్రాయెల్ సెక్యూరిటీ కంట్రోల్ పెరుగుతుందా? ఇది ఫ్యూచర్ గవర్నెన్స్ బ్యాటిల్. టెంపరరీ పీస్ ప్లస్ ఇంటర్నేషనల్ సూపర్విజన్, లో ఇంటెన్సిటీ వార్ కంటిన్యూస్, న్యూ పొలిటికల్ సెటప్ వితౌట్ హమాస్. ఏది జరిగినా గాజా వార్ ఎండెడ్ కాదు, అది నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రట్ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు: వితౌట్ యుఎస్ సపోర్ట్ యూరప్ కెన్నాట్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్. ఇది యూరప్కి ఒక వేకప్ కాల్. యూరప్ రిచ్ కాంటినెంట్, కానీ మిలిటరీ రియాలిటీ వేరు. యుఎస్ ప్రొవైడ్స్ ఇంటెలిజెన్స్, యుఎస్ ప్రొవైడ్స్ ఎయిర్ డిఫెన్స్, యుఎస్ ప్రొవైడ్స్ న్యూక్లియర్ అంబ్రెల్లా. యుక్రెయిన్ వార్ బెస్ట్ ఎగ్జాంపుల్. యుఎస్ హెల్ప్ లేకపోతే యుక్రెయిన్ మంత్స్లో కొలాప్స్ అయ్యేది. యూరప్ సైనికపరంగా ఎందుకు వీక్గా ఉంది? రీజన్స్: డిఫెన్స్ స్పెండింగ్ లో, విచ్ఛిన్నమైన సైన్యాలు,
ఒకే ఆదేశం లేదు. నిజమేమిటి? యూరప్కు ఎకానమీ ఉంది, కాని యూనిఫైడ్ మిలిటరీ పవర్ లేదు. వార్నింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? వరల్డ్ సిచ్యుయేషన్ డేంజరస్. రష్యా అగ్రెసివ్, చైనా ఐయింగ్ తైవాన్, మిడిల్ ఈస్ట్ అన్స్టేబుల్, యుఎస్ పాలిటిక్స్ అన్ప్రెడిక్టబుల్. యూరప్ ఫియర్, ఇఫ్ అమెరికా స్టెప్స్ బ్యాక్ ఆర్ వి రెడీ? యూరప్స్ భవిష్యత్తు. యూరప్కు కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఇంక్రీజ్ డిఫెన్స్ బడ్జెట్స్, బిల్డ్ ఇండిపెండెంట్ మిలిటరీ, స్ట్రాంగ్ EU లెవెల్ ఆర్మీ. కానీ ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఈరోజు మనం చూశాం, గాజా వార్ ఎమోషనల్ ఫేజ్ ఎండ్ అయింది. యూరప్ సెక్యూరిటీ ఫియర్ బిగిన్ అయింది. ఒక బిగ్ ట్రూత్, వరల్డ్ స్లోగా కాదు, హిస్టరీ ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో ఉంది. ఇప్పుడు ప్రతి దేశం అడుగుతోంది, ఇతరులపై ఆధారపడాలా లేక మనమే బలంగా మారాలా? ఈ డెసిషన్ US 10-20 ఇయర్స్లో ప్రపంచాన్ని షేప్ చేస్తుంది. ఈ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. మన గోల్ సెన్సేషన్ కాదు, రియల్ అండర్స్టాండింగ్. ధన్యవాదాలు ఫ్రెండ్స్.